హలో వ్యూవర్స్, నేను శైలజ. వెల్కమ్ టు మీ శైలజ వ్లాగ్స్. ఈరోజు మన రెసిపీ వచ్చి కండరాలకు పుష్టినిచ్చి బ్రెయిన్ షార్ప్గా చేసే యాంటీ ఆక్సిడెంట్లా యూజ్ అయ్యే ఒక రోల్ని ప్రిపేర్ చేసుకుందాము. మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. మన ఈ రెసిపీ కోసము స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. దానిలో తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఉప్పు కరిగిన తర్వాత ఈ నీటిలో 2 స్పూన్ల కొబ్బరి తురుము వేసుకోవాలి. దీనివల్ల బ్రెయిన్ చాలా షార్ప్గా పనిచేస్తుందండి కొబ్బరి యూస్ చేయడం వల్ల. కొబ్బరి వేసిన తర్వాత నీళ్లు మరుగుతూ ఉండగా దీనిలో 1 కప్పు రాగి పిండి తీసుకొని కొద్దిగా వేసుకుంటూ ఉండలు కట్టకుండా కలుపుకోవాలి. అలా అని పిండి పొడిగా కూడా ఉండకూడదు. వాటర్లో పిండి పూర్తిగా మిక్స్ అయిపోయేటట్లు కలుపుకొని మూత పెట్టి పక్కన ఉంచుకోవాలి. 5 నిమిషాల తర్వాత పిండి కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మరీ కాలుతూ ఉంటే కనుక మధ్య మధ్యలో నీళ్లతో తడి చేసుకుంటూ ఇలా దగ్గరగా బాగా మర్దన చేసుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మనకు కావలసిన సైజులో ఉండలు చేసుకొని పక్కన ఉంచుకోవాలి. చపాతీ పీట తీసుకుని దాని మీద బటర్ పేపర్ వేసుకొని దాని మీద 2-3 చుక్కల ఆయిల్ స్ప్రింకిల్ చేసుకుని బటర్ పేపర్ నిండా స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత మనం చేసి ఉంచుకున్న ముద్దని తీసుకొని దీని మీద పల్చగా ఒత్తుకోవాలి. ఒకవేళ మీకు చేతితో చేసుకోవడం కష్టంగా అనిపిస్తే వేరొక బటర్ పేపర్ తీసుకొని కొద్దిగా ఆయిల్ రాసుకొని దాని మీద స్ప్రెడ్ చేసుకొని చపాతీ కర్రతోటి రోల్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతుందండి. పొయ్యి మీద పాన్ పెట్టుకొని పాన్ వేడైన తర్వాత మనం చేసుకున్న రాగి రోటీని వేసుకొని 2 వైపులా కాల్చుకోవాలి. ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి మాత్రమే కాల్చుకోవాలండి, అప్పుడే బాగా కుక్ అవుతుంది. రాగుల్లో ఫైబరు, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పేసి ఇది మనకు హెల్త్కి చాలా మంచిదండి. మన బోన్స్ స్ట్రాంగ్గా ఉండడానికి ఇది ఎంతో హెల్ప్ అవుతుంది. ఇలా కాలిన దానిని మనము వేరొక ప్లేట్లోకి తీసి పక్కన ఉంచుకోవాలి. వేరొక బౌల్ తీసుకొని ఒక మీడియం సైజ్ ఉల్లిపాయలో సగము సన్నగా తరిగి దానిలో 1 చిటికెడు ఉప్పు, 1 చిటికెడు కారము, 1/2 టీ స్పూను గరం మసాలా వేసుకొని కొద్దిగా పాలకూర ఆకు వేసుకొని బాగా మెతుకుకోవాలి. ఇది చాలా సాఫ్ట్గా అయ్యేంత వరకు ఇలా ప్రెస్ చేస్తూ మెదుపుకోవాలి. అప్పుడు దీనిలో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటకు వస్తుంది. ఈ కన్సిస్టెన్సీలో మనము ఒక ఎగ్ను బ్రేక్ చేసి వేసుకోవాలి. బాగా బీట్ చేసుకోవాలి. అప్పుడే మనకు ఆమ్లెట్ ఫ్లఫీగా వస్తుంది. షుగర్ ఉన్న వాళ్ళైతే కనుక ఎల్లో పార్ట్ వదిలేసి 2 ఎగ్స్ వైట్ పార్ట్ తీసుకొని ఆమ్లెట్ వేసుకోండి. దీనిలో వేసిన పాలకూర మనకు యాంటీ ఆక్సిడెంట్గా ఉపయోగపడుతుంది. హెల్త్కి కూడా చాలా మంచిదండి. వేడైన పెనం మీద మనము ఇలా ఆమ్లెట్ లాగా వేసుకొని ఎడ్జెస్ సరి చేసుకుంటే సరిపోతుంది. ఆమ్లెట్ కొద్దిగా కాలిన తరువాత దీనిపైన మనం చేసి ఉంచుకున్న రాగి రొట్టె వేసి మనము 2 వైపులా బాగా కాల్చుకోవాలి. ఇలా కాలిన దాన్ని వేరొక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీన్ని రోల్ చేసుకొని అలాగే తినేయొచ్చు. లేదు మనకు ఇంకొంచెం టేస్టీగా కావాలనుకుంటే నిలువుగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకొని దాని మీద కొత్తిమీర వేసుకొని కొద్దిగా సాల్టు, కొద్దిగా కారము, కొద్దిగా పెప్పరు స్ప్రింకిల్ చేసుకోవాలి. ఇక్కడ నేను వైట్ సాస్ వేసుకుంటున్నాను, మయోనీస్ ఎగ్లెస్ సాసు. దీన్ని ఒక లైన్గా వేసుకొని దాని తర్వాత కెచప్ కూడా ఒక లైన్గా వేసుకొని దీన్ని రోల్ చేసి ఇస్తే ఎంత యమ్మీగా ఉంటుందంటే అంత యమ్మీగా ఉంటుంది. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా ఎంతో ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేయండి. ఎంతో హెల్దీ అయిన రోలు చాలా నచ్చుతుంది. దీనిని ఇలా కూడా తినేయచ్చు, లేకపోతే సైడ్ డిష్గా కెచప్ కూడా యూస్ చేసుకోవచ్చు.
ఈవినింగ్ స్నాక్స్గా కానీ లేకపోతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కానీ ఎప్పుడైనా ఈవెన్ మధ్యాహ్నం లంచ్లోకైనా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి మీకు ఎలా నచ్చిందో ఎలా వచ్చిందో మాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సపోర్ట్ us.